ప్రియులారా, ప్రార్థించుకుందామా? దేవుని కృపను బట్టి దినమంతా నీ పనిపాట్ల రాకపోకల్లో కాపుదల అనుగ్రహించిన దేవుడు క్షేమాన్ని దయచేశారు. నువ్వు విశ్రాంతికి ఉపక్రమించే ముందు ఆయన పాద సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. ఈ 5వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం ఆదివారం దినమంతట్లో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచిన దేవునికి, ఆయన ఆశీర్వాదాలతో మన జీవితాలు నింపిన దేవునికి మహిమ చెల్లిందాం. మొదటిగా వాక్యాన్ని ధ్యానిందాం. 118వ సంకీర్తన 5వ చరణం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. ప్రియులారా, గమనించండి. మనం ఎప్పుడైనా ఏదైనా చిక్కుల్లో, బాధల్లో, ఒత్తిడిలో ఉన్నప్పుడు నీ సమస్యను బట్టి ఇరుకులో ఉన్నానని నీకు అనిపించిందా? అయితే దావీదు తన అనుభవాన్ని చెప్తున్నారు. అయ్యా, నేను ఇరుకులో నుండి యెహోవాకు మొరపెట్టి తిని అంటే ఆయన కష్టంలో దేవుని వైపు తిరిగాడు, మనుషుల వద్ద కాదు. సమస్యలు నేను బంధించినప్పుడు ఒక ఇరుకు గోడల మధ్య కానీ, లేకపోతే తాళ్లతో కట్టబడినట్టు కానీ నీ ఆర్థిక పరిస్థితులు, మరేదైనా పరిస్థితులు నేను ఇబ్బంది పెట్టినట్లయితే ఇక్కడ మనుషులు కాదు, దేవుడే సమాధానం ఇస్తారు. దేవుడే కేవలం వింటాడు. ఈ విషయాన్ని దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నారు. ఒక మనిషి సముద్రంలో మునిగిపోతున్నాడట. సహాయం కోసం అరిచాడు. అక్కడ దగ్గరలో ఉన్న నావికుడు వచ్చి తాడు విసిరి ఆ మనిషిని బయటికి లాక్కొచ్చాడు. తర్వాత అన్నాడు, అయ్యా, నేను అరవకపోతే ఎవరు నన్ను కనిపెడతారు? నిజమే కదా. మనం గట్టిగా ప్రార్థించకపోతే మన ఇరుకులో, మన విశాలతలో నడిపించటానికి ఎవరు ముందుకొస్తారు? 34వ సంకీర్తన 6వ చరణంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో అతన్ని రక్షించెను. అలాగే యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీ బంధకాల్లో మనుషుల వైపు చూస్తున్నావా? నువ్వు బంధింపబడిన వేళ, నువ్వు ఇరుకులో ఉన్న వేళ ఎవరైనా సహాయం కొరకు చూస్తున్నానన్నావేమో. ఒక్కసారి దేవుని వైపు చూడు, ఆయన ప్రార్థించు. ఈ ఇరుకు నుండి విశాలత మధ్యలో మనం చూసినట్లయితే బలహీనత, శ్రమ, బాధ, ఓటమి, ఒంటరితనం, శత్రువులు, బలహీనతలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఇరుకులో ఉన్నట్టుగానే భావిస్తాం. విశాల స్థలం గురించి, విజయము, సమృద్ధి, సంతోషము ఇలాంటి వాటికి తీసుకువెళ్ళేది దేవుడే. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడుతున్నాడు. తన కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం ఇసుకునేందున రాళ్ళు రువి దావీదుని చంపుదాం అనుకుంటున్నారు. కానీ దావీదు ఇక్కడ ఇరుకులో ఉన్నాడు. ఒకవైపు సౌలు తరుమికి వస్తున్నాడు, మరొక వైపు అమాలేకీలు. ఇలాంటి పరిస్థితుల్లో తనతో వచ్చిన 600 మంది దావీదుని చంపటానికి ప్రయత్నిస్తున్నారు. దావీదుకు శ్రమ, బాధ, ఓటమి, ఒంటరితనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు తన పక్షంగా ఎవరూ లేరు. తన భార్యలు కూడా చెరలో ఉన్నారు. అలాంటి అనుభవాలను ఎప్పుడైనా చూసావా? ఈ అమాలేకీలు దోచుకుని పోయిందాన్ని అంతటిని దావీదు తిరిగి తెచ్చుకున్నాడు. తన భార్యలను తెచ్చుకున్నాడు, బిడ్డలను తెచ్చుకున్నాడు. తనతో అనుచరులకు కూడా సహాయం చేశాడు. అతడు యెహోవా యందు ధైర్యం తెచ్చుకునేననే మాట మనం చూస్తాం. నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, మానసిక సమస్యలతో కృంగిపోతున్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేని బాధ, నిన్నెవరైనా ఒత్తిడి చేస్తున్నారా? నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా? నిన్నెవరైనా కష్టపెడుతున్నారా? ఇరుకులో ఎవరు చెప్పలేని పరిస్థితి. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఎవరికి చెప్పలేమనేటువంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నటువంటి సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. అయ్యా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఇరుకులో విశాలత కలగచేసేటటువంటి దేవుడు ఆయనే. ఇశ్రాయేలీలు మొరపెడుతున్నారు. మనం నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయంలో మనం ఉన్నప్పుడు వారి మొర్రను ఆయన ఆలకించాడు. ప్రియులారా, గమనించండి. వారు బంధింపబడుతున్నారు, వేధింపబడుతున్నారు, ఫరో చేతిలో కష్టపడుతున్నారు. అలాంటి సమయంలో వారు మొరపెట్టగా దేవుడు ఆలకించారు. మరి నీ యొక్క ఇరుకులో ప్రార్థన చేస్తున్నావా? మనుషుల మీద ఆధారపడే కంటే దేవుని వైపు చూడు. అతడు నన్ను విశాల స్థలంలోనికి తీసుకురాగలడనే నమ్మకంతో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. ముఖ్యంగా వచ్చే శుక్రవారము ఆశ్రయపురంలో జరుగుతున్న కార్యక్రమం కొరకు ప్రతి వారు కూడా ప్రార్థించండి. అవకాశం ఉన్న వాళ్ళు హాజరు కావాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, గనుడైన దేవ, మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ యొక్క 5వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం నాయన ఆదివారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో మీ కృపనిచ్చారు. మా యొక్క నాయన మరి ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారని మేము భావిస్తున్నాం. అయ్యా, మరి సమయంలో మీ కృపను బట్టి మీరు మాకు అనుగ్రహిస్తున్న కాలాలు, సమయాలు అయ్యా మీకు మహిమకరంగా
అయా ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవంలోనికి పరిపూర్ణులుగా సాగిపోవటానికి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగించడానికి కృప దయచేయండి. ఒకవేళ దినాలు సమయాలు నిరర్ధకం చేస్తున్నామేమో వివేచన కలిగి సద్వినియోగపరచుకోవటానికి కృప దయచేయండి. ఇంకా మారుమనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి. అయా ఈ సమయంలో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. అయా బిడ్డల యొక్క బలహీనతల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా ఏ బిడ్డ బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, వ్యాధి బాధల్లో ఉన్నారో దర్శించండి అయ్యా. కుటుంబాలను దీవించండి. కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. కుటుంబంలో ప్రతి వారు రక్షణ పొందాలి. అయా మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. మా యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి నా తండ్రి. యవన ప్రాయంలోనే మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి కృప దయచేయండి. అయా కుటుంబంలో ఆర్థిక సమస్యలు, రుణబాధల నుంచి విడుదల కలగచేయండి. నిరుద్యోగుల పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రయత్నాలు సఫలపరచండి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన కృపనిచ్చే దేవుడు అయ్యా. ముఖ్యంగా ఇదిగో నాయనా ఎవరైతే కలహాలతో ఉన్నారో సమాధానపరచండి నా తండ్రి. అయ్యా ఇదిగో సొంత గృహం లేని వారిని దర్శించండి. ప్రేమ కలిగిన దేవా మీ కృప చేత నింపండి నా దేవా. కుటుంబంలో బిడ్డల మధ్య ఐక్యత, సఖ్యత, ప్రేమను దయచేయండి. తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులుగా ఉండడానికి కృప దయచేయండి. అయ్యా ఎవరైతే వ్యసనాల బంధకాల్లో ఉన్నారో విడుదల దయచేయండి. ఆసుపత్రి పాలైన వారికి విడుదల దయచేయండి. అయ్యా ఎవరైతే నాయనా జోదము, మత్తు, నాయనా ఏ విధమైనటువంటి చీకట్లో చిక్కుకున్నారో, చెడు సహవాసాలు బంధకాల్లో ఉన్నారో విడుదల దయచేయండి. అలాగే నాయనా మరి సమయంలో ఎవరైతే గాయపడి ఉన్నారో గాయాలను కట్టండి నా తండ్రి. విరిగిన ఎముకలను అతికించండి. షుగర్లు, బీపీలు, కీళ్ళ నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, థైరాయిడ్ సమస్యలు అయా ప్రతి ఒక్క రుగ్మత నుంచి విడుదల కలగచేయమని వేడుకుంటున్నాం. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని దయచేయండి. రాత్రికాల సమయంలో విశ్రాంతికి ఉపక్రమిస్తుంటుండగా క్షేమకరమైన విశ్రాంతిని దయచేయమని వేడుకుంటున్నాం. ఎటువంటి అలసట, పీడకాలలో నిద్రలేమి దరిచేరకుండా మీ భద్రతలో క్షేమకరాన్ని నడిపించండి. అయా మీ చల్లని రెక్కల చాటును భద్రపరచమని వేడుకుంటున్నాం. అలాగే నా తండ్రి అయా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని రక్షణలోనికి నడిపించండి అయ్యా. మరి అలాగే నైనా దూర దేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దినమెల్ల వారి కొరకు, వారి బిడ్డలు, వారి కుటుంబాలు, వారి ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ మీ కాపుదల నాయన, బిడ్డలు ఎక్కడున్నప్పటికీ వారి రక్షణ పొందినవారుగా ఆత్మీయులుగా ఉండడానికి కృప దయచేయండి. ఒకనాటికి వారి యొక్క కుటుంబాలను చేరుకుని సమృద్ధైన ఆశీర్వాదాలతో ఆనందించడానికి కృప దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న వారి క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి. మా సహవాసాన్ని బలపరచండి. శుక్రవారం జరుగుతున్నటువంటి అభిషేకారాధన మహిమకరంగా జరగటానికి కృప దయచేయండి. అయా మా సహవాసాన్ని బలపరిచి మీ కృప చేత నింపి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.